నీరీస్ ఇంపీరియల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ ఆడియో ద్వారా మనము దేవి భాగవతంలోని బ్రహ్మాది దేవతలు చేసిన మహిషాసుర మర్దిని స్తుతిని వినబోతున్నాము. ముందుగా ఈ స్తుతి యొక్క అర్థాన్ని తెలుగులో తెలుసుకొని తర్వాత సంస్కృతంలో ఈ శ్లోకాలను చదువుకుందాం. ఎందుకంటే అర్థం తెలిసిన తర్వాత శ్లోకాలను చదువుకుంటే శ్లోకము అర్థవంతంగాను సులభంగాను చదువుకోగలుగుతాము. పద విభజన, ఉచ్చారణ మొదలైనవి స్పష్టంగా ఉంటాయి. ఇదే ఉద్దేశంతో ముందుగా అర్థాన్ని చెప్పుకుంటున్నాము. అర్థం విని తర్వాత శ్లోకాన్ని వినండి. బ్రహ్మాది దేవతలు సంతుష్టాంతరంగులై వినయ వినమిత గాత్రులై సమీపించి భక్తి ప్రపత్తులతో ఆ మహాదేవిని మహిషాసుర మర్దినిని స్తుతించారు. జగదీశ్వరి, సృష్టి స్థితి లయాలను త్రిమూర్తులు నిర్వహించగలుగుతున్నారంటే అది కేవలం నీ శక్తి మాత్రమే. కీర్తి, మతి, స్మృతి, గతి, కరుణ, శ్రద్ధ, ధృతి, వసుధ, కమల, పుష్టి, కళ, విజయ, గిరిజ, జయ, తుష్టి, ప్రమ, బుద్ధి, ఉమ, రమ, విద్య, క్షమ, కాంతి, ఈహ, మేధ ఇవన్నీ నువ్వే. ఇవన్నీ నీ శక్తులు. ఇవి లేకుండా ఈ జగత్తులో ఏ పని జరగదు. భూగోళాన్ని ధరించే శక్తిని ఆదిశేషుడికి అష్టదిగ్గజాలకు అందిస్తున్నది నువ్వే. జగన్మాత, నిన్ను కాక ఇంకా ఏ దేవతలను ఎవరు స్తుతించినా ఉపాసించినా వాళ్ళు వట్టి వెర్రివాళ్ళు. అఖిల దేవతలకు నువ్వే ఆదిపరాశక్తివి, మూలశక్తివి. దేవతలను సంతృప్తి చెందించడానికి యజ్ఞాలు చేసేవారు కూడా విమూఢులే. చేస్తే దేవి యజ్ఞమే చేయాలి. సకల మంత్రాధిష్టాన దేవతవు నీవు. అమ్మా, నీ హృదయము దయాసముద్రం. దేవతలను ఎలా పోషిస్తున్నావో ఇతరులను అలాగే పోషిస్తున్నావు. సకల చరాచర సృష్టి జాతము నీ అంశయే కదా, నీ సృజనయే కదా. పెంచిన వనంలో అన్ని చెట్లు ఉంటాయి. చేదు విషం లాంటి వృక్షాలు ఉంటాయి, ఎందుకు పనికిరానివి ఉంటాయి. అయితే మాత్రం వాటిని నరికి పారేస్తామా? అలాగే నువ్వు దైత్యులను సైతం కాపాడుతున్నావు. రణరంగంలో రాక్షసులను కొందరినైనా నువ్వు సంహరిస్తున్నావంటే వారికి స్వర్గ నివాసం ప్రసాదించి అప్సరసలపై వారికున్న కోరికను అలా తీర్చుకునే అవకాశం కల్పించడం కోసమే అని భావిస్తున్నాము. జగజ్జనని, నువ్వు తలుచుకుంటే చాలు ధనుజులు సర్వనాశనమైపోతారు. వారిని సంహరించడం కోసమని నువ్వు ఇలా రూపం ధరించడం, రావడం ఇదంతా కేవలం క్రీడా వినోదం. అమ్మా, ఇదెంత విచిత్రమో చూసావా? కలికాలం వచ్చేసింది. అయినా ఈ మానవులు తెలుసుకోవడం లేదు, నిన్ను ఉపాసించడం లేదు. నువ్వు సృష్టించి నిలబెట్టిన హరిశంకరులను సేవిస్తున్నారు. ఎంతటి పురాణ చతురులో కదా. హరిహరులతో సహా దేవతల మేమంతా నీ వశవర్తులం. రాక్షసుల చేతుల్లో ఏదో ఒక సమయంలో అందరము అవమానాలు పొందిన వాళ్ళమే. మమ్మల్ని మళ్ళీ నిలబెట్టిన దానవు నువ్వు. అలాంటి నిన్ను వదిలేసి మానవులు మమ్మల్ని కొలవడం అంటే అది ఎంత అజ్ఞానం. చేతిలో కాగడా పెట్టుకొని గోతిలో పడ్డట్టు ఉంది. ఆదిశక్తి, విద్య, అవిద్య, సుఖము, దుఃఖము ఇత్యాదులన్నీ నువ్వే. భోగదాత్రివి నువ్వే, మోక్షదాత్రివి నువ్వే. మోక్షం కోసమే నిన్ను ఉపాసించాలి. లౌకిక భోగాల కోసమైతే ఇతర దేవతలను ఆరాధించాలి అనుకోవడాన్ని మించిన అజ్ఞానం లేదు. భుక్తి ముక్తి ప్రదవు, భోగయోగ ప్రదవు, ఐహిక ఆముష్మిక సుఖాలన్నీ నీ అధీనాలే. అందుకనే హరిహరాదులు సైతం నిన్ను అర్చిస్తున్నారు. ఈ పాటి తెలుసుకోలేని అల్పమతులు సంసార సాగరంలో పడి ములగాలేము తేరాలేము అన్నట్టుగా ఉన్నారు. చండిక, నీ పాద సరోజాల నుంచి రవ్వంత ధూళికణాన్ని ప్రసాదంగా స్వీకరించి ఆ విరించి జగత్తులను సృష్టిస్తున్నాడు. శౌరి పరిపాలిస్తున్నాడు, శివుడు సంహరిస్తున్నాడు. అలాంటి నిన్ను సేవించని మానవులు ఎంత దురదృష్టవంతులో కదా. వాగ్దేవతవు నువ్వే. నీ అనుగ్రహం లేకపోతే అమరులైనా నోరు విప్పి పలకలేరు. ఇక మానవుల మాట చెప్పాలా? భృగు మహర్షి శాపం వల్ల విష్ణుమూర్తి నానా అవతారాలు ఎత్తుతున్నాడు. శివుడు లింగపతనం పొందినాడు. వీరిని సేవించే మనుషులు ఎంత తెలివైన వారో తెలుస్తూనే ఉంది. తమని తాము కాపాడుకోలేకపోయిన ఈ హరిహరులు ఇతరులను కాపాడుతారా? మృత్యుభయం తొలగించి సుఖాలను ఇవ్వగలుగుతారా? ఎంత అజ్ఞానం! వీరిని ఆరాధించే వారి పరిస్థితే ఇదైతే ఇక గజానన, షడానన మొదలైన వారిని అర్చించేవారు ఇంకెంత తెలివి తక్కువ వారో. సకలార్థ ఫలప్రదాత్రివి నీవు, విశ్వజననివి నీవు, సుఖ సేవనీయవు అయిన
నిన్ను ఆరాధించడం తెలియని వారు ఎవరిని ఆరాధిస్తే ఏమిగాక, మేము మాత్రం నిన్నే అర్చిస్తాం, నిన్నే సేవిస్తాం. నువ్వు దయార్ద్ర హృదయవు కనుక రణరంగంలో దుష్టులను సంహరించి స్వర్గానికి పంపుతున్నావు. లేకపోతే వారు చేసిన మహాపాపాలకు నరకానికి పోయిండేవారు. హరిహర విరించులకే నీ ప్రభావం తెలియదంటే ఇక సామాన్యుల మాట చెప్పాలా? మునీశ్వరులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. కనుకనే తపస్సులని, వ్రతాలని, యజ్ఞయాగాలని, సూర్యాగ్ని సముపాసనలని తమని తాము కృషింపజేసుకుంటున్నారు, శ్రమ పెట్టుకుంటున్నారు. నీ పాదపద్మాలను సేవించడము ఈ పనులన్నిటికన్నా సులువైనది కదూ. వేదాలను వల్లించి శాస్త్రాలు దొర్లించితే ఏమి లాభం? ఈ మాత్రం తెలుసుకోలేకపోయాక అమ్మా ఇది కూడా నీ దయాగుణమే అని మేము భావిస్తున్నాము. లోకుల్ని హరిహరాదులకు భక్తుల్ని చేయడము, హరిహరాదులను దేవతలుగా చెప్పే శాస్త్రాలను క్షమించడము ఇవన్నీ నీ దయాగుణానికి నిదర్శనాలుగాక మరేమిటి? వారి మీద కోపించకపోవడం కాదు, వారిని రక్షిస్తున్నావు కూడా కదా. ఎంతటి దయామయివి దేవి! 4వ యుగంలో 4వ గుణానికి బలం చేకూరుతుంది. అప్పుడు అశాస్త్రాలన్నీ అంతరిస్తాయి. నిపుణులైన కవులు నిన్ను రక్షిస్తారు, స్తుతిస్తారు. నువ్వు కల్పించిన ఇతర దేవతలు కూడా స్తుతిస్తారు. మహామునీశ్వరులు విశుద్ధాంతరంగులై ముక్తి ఫలదవు, యోగ విద్యవు, పరాదేవతవు అయిన నిన్ను ధ్యానించి గర్భవాస దుఃఖాన్ని తొలగించుకుంటున్నారు, జన్మరాహిత్యాన్ని పొందుతున్నారు. నీలో విలీనం కాగలుగుతున్న ఆ మునులు మానవులు ఎంత ధన్యులో కదా. పరాదేవత, నీకు పతిస్థానీయుడైన పరమాత్మలో చిచ్చక్తి ఉంది కనుక అతడు జగత్తులలో అభివ్యక్తం కాగలుగుతున్నాడు, భవకృత్యకర్త కాగలుగుతున్నాడు. అతడు కాక మరింక ఎవరైనా నువ్వు లేకుండా స్వశక్తితో కదలడానికి కానీ మెదలడానికి కానీ సమర్థుడున్నాడా? తత్వాలు ఉన్నాయి కానీ అవి విరహితాలై ఈ జగన్నిర్మితానికి సమర్థాలు కాగలుగుతాయా? నువ్వు లేకపోతే అవి వట్టి జడ పదార్థాలు కదమ్మా. అలాగే ఈ ఇంద్రియాలు కూడా నీ శక్తి లేనిదే గుణకర్మయుతాలు కాగలవా? అసంభవము. మునీశ్వరులు యజ్ఞయాగాలలో సమర్పించే పురోడాశాలను ఆయా దేవతలు జగడాలాడుకోకుండా తమ తమ భాగాలను యథావిధిగా స్వీకరిస్తున్నారంటే స్వాహాదేవిగా నువ్వు ఉన్నావు కాబట్టే. మహాదేవి, ఈ అఖిల విశ్వము ఆవిర్భావానికి ముందు నీలోనే దాగి ఉంది. హరిహరాదులు నిమిత్త మాత్రులు, అందరినీ నువ్వే పాలిస్తున్నావు. నువ్వు కాలానివి, నువ్వు విశ్వానివి. ఈ రహస్యం తెలుసుకోలేని వారు నిజంగా మందభాగ్యులు. ఇప్పుడు మహోగ్రుడైన ఈ మహిషాసురుణ్ణి సంహరించి సకల దేవతలను, సకల లోకాలను రక్షించావు. ఇంతటి మహోపకారం చేసిన నిన్ను ఏమని స్తుతించగలం? ఎలా స్తుతించగలం? నీ తత్వాన్ని వేదాలే గ్రహించడం లేదంటే మేమా గ్రహించి స్తుతించగలగడం? ఓ అమేయ ప్రభావ, లోకకంటకుడైన దురాత్ముణ్ణి సంహరించి అమేయ కీర్తిని సంపాదించుకున్నావు, అమేయ కృపాన్వితవని నిరూపించుకున్నావు. అలాగే ఎప్పుడూ మమ్మల్ని కాపాడుతూ ఉండమని సవినయంగా ప్రార్థిస్తున్నాం. దేవతలు చేసిన ఈ స్తుతి ప్రబంధానికి జగన్మాత ఎంతగానో ఆనందించింది. మృదు మధురంగా, వాత్సల్య బంధురంగా పలికింది. సురసత్తములారా, ఇంతకన్నా దుస్సాధ్యమైన కార్యం ఏదైనా ఉంటే చెప్పండి, నిర్వహించి మీకు ఆనందం కలిగిస్తాను. దేవతల కోసం ఎంతటి కష్టసాధ్యాలనైనా సాధించి పెడతాను. ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు నన్ను స్మరించండి, వెంటనే వస్తాను, ఆపదలను తొలగిస్తాను అని పలికింది జగదంబ. స్వస్తి. శ్రీదేవి భాగవతంలోని బ్రహ్మాది దేవతలు చేసిన మహిషాసుర మర్దిని స్తుతి 5వ స్కందము 19వ అధ్యాయము 2వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు. బ్రహ్మా సృజత్యవతి విష్ణురిదం మహేశః శవత్యాతవైవ హరతే నను చాంతకాలే ఈశానతేపి చ భవంతి తయా విహీనార తస్మాన్ త్వమేవ జగతః స్థితినాశకర్త్రీ కీర్తిర్మతిః స్మృతిగతి కరుణాదయాత్వం శ్రద్ధా ధృతిస్వ వసుధా కమలా జయా చ పుష్టిః కళా అతః విజయా గిరిజా జయాత్వం తుష్టిః ప్రమాత్వమసి బుద్ధిరూపా రమా చ విద్యా క్షమా జగతి కాంతిరపీహ మేధా సర్వత్వమేవ విదితా భువనత్రయోస్మిన్ ఆభిర్వినా తవ తు శక్తిభిరాశు కర్తుం కో వా క్షమః సకల లోక నివాస భూమే
त्वं धारणा ननु न चेदसि कूर्मनागौ धर्तुं क्षमो कथमिलामपि तौ भवेताम् पृथ्वी न चेत्त्वमसि वा गगने कथं स्थास्यत् एतदम्ब निखिलं बहुभारयुक्तम् एवा स्तुवन्ति मनुजा अमरान् विमूढा माया गुणैस्तव चतुर्मुख विष्णुरुद्रान् शुभ्रान् शुर्वाह्नयमवायुगणेशमुख्याङ्कित्वा अमृते जननि ते प्रभवन्ति कार्ये ये जुह्वति प्रवितते अल्पधियो अम्ब यज्ञं वासी सुरान् समधिकृत्य हविः समृद्धम् स्वाहा न चेत्त्वमसि ते कथमा पुरद्धात् त्वमेव कि न हि यजन्ति ततो हि मूढाः भोगप्रदासि भवतीह चराचराणां स्वांसैर्ददासि खलु जीवनमेव नित्यम् स्वीयान् सुरान् जननि पोषयसीह यद्दत् तद्वत् परानपि च पालयसीति हेतोः मातः स्वयं विरचितान् विपिने विनोदाद् वन्द्यान् पलाशरहितांश्च कटुंश्च वृक्षान् नोच्छेदयन्ति पुरुषा निपुणाः कथंचित् तस्मात् त्वमप्यतितरां परिपासि दैत्यान् यत्त्वं तु हंसि रणमूर्ध्नि शरैररातीन् देवाङ्गनासुरतकेलिमतीन् विदित्वा देहान्तरेऽपि करुणारसमाददान तत्ते चरित्रमिदमीप्सितपूरणाय चित्रं त्वमीयदशुभिरहिता न सन्ति त्वच्चिन्तितेन दनुजाः प्रथितः प्रभावाः येषां कृते जननि देहनिबन्धनं ते क्रीडारसस्तव न च अन्यतरोऽत्र हेतुः प्राप्ते कलावहः दुष्टतरे च काले न त्वां भजन्ति मनुजा ननु वञ्चितास्ते दूर्तैः पुराणचतुरैर्हरिशङ्कराणां सेवापराश्च विहितास्तव निर्मितानां ज्ञात्वा सुरांस्तव वशानसुरार्दितांश्च ये वै भजन्ति भुवि भावयुता निमग्नान् धृत्वा करे सुविमलं खलु दीपकं ते कूपे पतन्ति मनुजा विजलेति घोरे विद्या त्वमेव सुखदा असुखदाप्यविद्या मातस्त्वमेव जननार्तिहरा नराणां मोक्षार्थिभिस्तु कलिता किल मन्दधीभिः नाराधिता जननि भोगपरैस्तथाग्नैः ब्रह्मा हरश्च हरिरप्यानिश शरण्यं पदाम्बुजं तव भजन्ति सुरास्तथान्ये तद्वै न ये अल्पमतयो मनसा भजन्ति भ्रान्ताः पतन्ति सततं भवसागरे ते चण्डी त्वदङ्घ्रिजलजोत्थरजः प्रसादौ ब्रह्मा करोति सकलं भुवनं भवादौ शौरिश्च पाति खलु संहरते हरस्तु त्वां सेवतेन मनुजस्त्विह दुर्भगो असौ वाग्देवता त्वमसि देवि सुरासुराणां वक्तुं न ते अमरवराः प्रभवन्ति शक्ताः त्वं चेन्मुखे वससि नैव यदैव तेषां यस्माद्भवन्ति मनुजा न हि तद्विहीनाः शप्तो हरिस्तु भृगुणा कुपितेन कामं मीनो बभूव कमटः खलु सूकरस्तु पश्चान्नृसिंह इति यश्चलः क्रुद्धरायां तान् सेवतां जननि मृत्युभयं न किं स्यात् शम्भोः पपात भुवि लिङ्गमिदं प्रसिद्धं शापेन तेन च भृगोर्विपिने गतस्य तं ये नरा भुवि भजन्ति कपालिनं तु तेषां सुखं कथमिहापि परत्रमातः यो अभूद गजानन गणाधिपतिर्महेशात्तं ये भजन्ति मनुजा विततः प्रपन्नाः जानन्ति ते न सकलार्थफलप्रदात्री त्वां देवि विश्वजननीं सुखसेवनीयां चित्रं त्वया अरिजनतापि दयार्द्रभावात् दत्त्वा रणेशितशरैर्गमिताध्युलोकं नो चेत् स्वकर्मनिचिते निरये नितान्तं दुःखातिदुःखगतिमापदमापतेत् सा ब्रह्मा हरश्च हरिरप्युतगर्वभावा जानन्ति ते अपि विबुधा न तव प्रभावं के अन्ये भवन्ति मनुजा विदितुं समर्थाः सम्मोहितास्तव गुणैरमितप्रभावैः क्लिश्यन्ति ते अपि मुनयस्तव दुर्विभाव्यं
पदाम्बुजं न हि भजन्ति विमूढचित्ताः सूर्याग्निसेवनपराः परमार्थतत्त्वं ज्ञातं न तैः श्रुतिशतैरपि वेदसारम् मन्ये गुणास्तव भुवि प्रथितः प्रभावाः कुर्वन्ति ये हि विमुखाननुभक्तिभावात् लोकान् स्वबुद्धिरचितैर्विविधागमंश्च विष्णवीश भास्कर गणेश परान् विधाय कुर्वन्ति ये तव पदाद्विमुखान् नराग्रचान् स्वोक्तागमैर्हरिहरार्चन भक्तियोगैः तेषां न कुप्यसि दयां कुरुषे अम्बिके त्वं तान् मोहमन्त्रनिपुणा प्रधयस्यलं च तुर्ये युगे भवति चाति बलं गुणस्य तुर्यस्य तेन मथितान्य सदागमानि त्वां गोपयन्ति निपुणाः कवयः कलौ वै त्वत्कल्पितासुरगणानपि संस्तुवन्ति ध्यायन्ति मुक्तिफलदां भुवि योगसिद्धां विद्यां परां च मुनयो अतिविशुद्धसत्त्वाः तेनाप्नुवन्ति जननी जठरे तु दुःखं ध्यायस्त एव मनुजास्त्वय्ये विलीनाः चिच्चक्तिरस्ति परमात्मनि येन सोऽपि व्यक्तो जगत्सु विदितो भवकृत्यकर्ता कोऽन्यस्त्वया विरहितः प्रभवत्यमुष्मिन् कर्तुं विहर्तुमपि सञ्चलितं स्वशक्त्या तत्त्वानि चिद्विरहितानि जगद्विधातुं किं वा क्षमाणि जगदम्ब यतो जडानि किं चेन्द्रियाणि गुणकर्मयुतानि सन्ति देवि त्वया विरहितानि फलं प्रदातुं देवामुखेष्वपि हुतं मुनिभिः स्वभागं गृह्णीयुरम्ब विधिवत् प्रतिपादितं किं स्वाहा न चेत्त्वमसि तत्र निमित्तभूता तस्मात् त्वमेव ननुपालयसीव विश्वं सर्वं त्वयेदमखिलं विहितं भवादौ त्वं पासि वै हरिहर प्रमुखान् दिगीशान् कालेत् अपि विश्वमपि ते चरितं भवाद्यं जानन्ति नैव मनुजाः क्वनु मन्दभाग्याः हत्वा असुरं महिषरूपधरं महोग्रं मातस्त्वया सुरगणः किल रक्षितोऽयं कां ते स्तुतिं जननि मन्दधियो विदामो वेदा गतिं तव यथार्थतया न जग्मुः कार्यं कृतं जगति नो यदसौ दुरात्मा वैरी हतो भुवनकण्टक दुर्विभाव्यः कीर्तिः कृता ननु जगत्सु कृपा विधेया अप्यस्मांश्च पाहि जननी प्रथितः प्रभावे व्यास उवाच एवं स्तुतासुरैर्देवी तानुवाच मृदुस्वरा अन्यत् कार्यं च दुःसाध्यं ब्रुवन्तु सुरसत्तमाः यदा यदा हि देवानां कार्यं स्यादतिदुर्घटं स्मर्तव्याहं तदा शीघ्रं नाशयिष्यामि चापदम्